హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో ఛానల్ ఈ రోజు అయితే మా పిల్లలు పట్టి మరి మటన్ బిర్యానీ అయితే చేయాలని చెప్పారు। సర్లే పిల్లల మాట ఎందుకు కాదనేసి ఈ రోజు అయితే మటన్ బిర్యానీ చేయడానికి నేనైతే రెడీ చేసుకుంటున్నాను। మరి ఈ రోజు అయితే మటన్ బిర్యానీ ఎలా చేస్తానో చూస్తారు కదా। మరి అంతకన్నా ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి। మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేసుకుంటాను నేను। క్లీన్ చేయడం అయిపోయింది। మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను। మరి ఏమేమి తెచ్చుకున్నానో చూద్దామా। మటన్ బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను। దీంట్లో అన్ని ఐటమ్స్ని ఇది ఎలా తీసుకోవాలి ఎలా వాడాలనేసి మీకు అయితే చెప్తాను। నెక్స్ట్ అయితే మటన్ ఖచ్చితంగా ఉండాలి। ఫస్ట్ ముందుగా మటన్ని దీంట్లోకి వేసేసుకున్నాం। చూస్తున్నారు కదా ముక్కలు ఎలా ఉన్నాయో। మటన్ బిర్యానీ కావాల్సిన ముక్కలు నెక్స్ట్ కొత్తిమీర అయితే ఖచ్చితంగా ఉండాలి। ఇది ఇలా చూస్తుంటే చాలా బాగుంది। ఇది స్మెల్ అయితే అదిరిపోతుంది। పుదీనా అయితే ఖచ్చితంగా ఉండాలి, అల్లం ఉండాలి, టమాటాలు ఉండాలి। ముందుగా ఇది ఖచ్చితంగా ఉండాలి, కట్ చేసుకోవాలి। ఫస్ట్గా ఉల్లిగడ్డలు సన్నగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి। అలా అయితేనే బిర్యానీ ఎక్సలెంట్గా కుదురుతుంది। ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా పక్కకు పెట్టేసుకోవాలి। నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకోవాలి। ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవాలి। ఆకు తీసుకోవాలి, కట్ చేసుకోవద్దు, ఆకు తీసుకోవాలి। ఇలా అందరు చేసేది ఒకలా, నేను చేసేది ఒకలా ఉంటుంది। పుదీనా వేయడం వలన అస్సలు బిర్యానీ మారిపోతుంది, టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది। మొత్తం అయితే ఆకు తీసుకున్నాను, పక్కకు పెట్టేసుకుంటున్నాను। నెక్స్ట్ దీన్ని తురుముకోవాలి। అల్లం కొత్తిమీర చేసుకోవాలి అంటే ఫస్ట్
చూడండి ఇలా ఉంటుంది చిన్న డబ్బా స్పూన్. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను, ఎప్పుడు కావాలన్నా కూడా వాడుకోవడానికి. మా పిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటారు కాబట్టి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. మటన్ బిర్యానీలోకి కానీ చికెన్ బిర్యానీలోకి కానీ ఈ పొడి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇది నాకు ఒక 2 times 3 times అలా వస్తుంది. మనకి ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఒక 2 times వస్తుంది. బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 4 లవంగాలను అయితే వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ వేసుకోవాలి దీంట్లోకి. ఇందాక మనం మసాలా ఇది 1 స్పూన్ అండ్ 2 స్పూన్స్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి. దీంట్లోకి గరం మసాలా వేసుకోవాలి. ఇంకేమైనా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మటన్కి తగ్గట్టుగా రైస్ నేనైతే 3/4 కిలో మటన్కి 3/4 కిలో రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసుకున్నాను. ఇలా ఒక స్పూన్ అయితే, ఒక స్పూన్ కానీ ఒక 2 స్పూన్లు కానీ నేనైతే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలండి ఇందాక వేపుకున్నాం కదా, అవి దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీకి అయితే అస్సలు టేస్టీగా ఉండాలి అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా 2 చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా పైన అయితే వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా వేడి పెట్టాలి. వేడి పెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి బిర్యానీ. చూస్తున్నారు కదా, ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. చాలా బాగుంటుంది. ప్రతిసారి చేసేలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంకా మీ ముందే తిని చూపిస్తున్నాను చూడండి. అస్సలు వేడి వేడిగా నోట్లో వేసుకుంటుంటే అబ్బా ఆ టేస్టే వేరేలా ఉంది. అంత
బిర్యానీ హోటల్లో కాకుండా ఇంట్లో చేసుకొని తినండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తిన్నా కూడా అలానే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మనం మసాలాలు వేసుకున్నా తక్కువ వేసుకుంటాము, అక్కడ ఎక్కువ వేస్తారు కాబట్టి కొంచెం బాగున్నా కూడా తిన్న తర్వాత కనిపిస్తుంది అది. ఇది మనం ఎంత తిన్నా కూడా మన ఇంట్లో చేసుకునేది కాబట్టి ఏమీ అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.